साक्षात् तस्मै श्री गुरवे नमः। अगजानन पद्मार्कम् गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् ఏకదంతముపాస్మహే. శ్రద్ధగా వినండి, నిదానంగా ఆలోచించండి, దానం చేయండి, లేదంటే మానవుడు దానవుడైపోతాడు. మా బాగా చెప్పేస్తాలే. అందుకే నాయన వ్యాస భగవానుడు ఏమన్నాడో తెలుసా? అన్ని వేదాలకు అన్ని పురాణాలకు ఈ ఒక్క వాక్యమే సారాంశం అన్నారు. ఏమిటది? సమయానికి గుర్తు రావటం లేదు. గుర్తొచ్చింది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయటం కంటే గొప్ప పుణ్యం లేదు, ఇతరులకు బాధ కలిగించడం కంటే చెడ్డ పాపం లేదు. అక్షరం అక్షరం చేసే మాట చెప్పాడు వేదవ్యాసుడు. మరే అన్ని ధర్మాలకు ఆయువు పట్టు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కదా. దీనికి శరణ్యుడు ఆత్మరక్షకుడు ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు? లావుక్కింతయులేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబులుం తావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్పనిత పరం బెరుగ పండగున్ దీని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని మొరపెట్టుకున్న గజేంద్రుని కాపాడడం కోసం ఉన్న పళంగా బయలుదేరి వెళ్లాడు. ఆ వెళ్లటం కూడా ఎలా వెళ్లాడు? సిరికింజప్పడు శంఖ చక్రయుగముంజేదోయి సంధింపడు. ఎక్కడో అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంలో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి మకరి బారి నుండి, అదే మొసలి బారి నుండి కాపాడడం కోసం గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లాడు పరమాత్ముడు. ఎంత దయోదాసులపై పంతంబున మకరి బట్ట బాధింపగా శ్రీకాంతుడు చక్రం పంపెన్ దంతావళి రాజుగాయ దత్తాత్రేయ అన్నారు పోతన గారు. భగవంతుడు దయాస్వరూపుడు కదమ్మా. అవునాయన, ఆ భగవంతుడు అనంత కోటి జీవరాశులను సృష్టించాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. దాన ధర్మాలే మానవ జన్మను సార్థకం చేస్తాయి. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఏ వేళప్పుడైనా అమ్మా అన్నం అంటూ ఏ బిచ్చగాడు వచ్చినా విసుక్కోకుండా కసురుకోకుండా అంటూ ఇంటూ పెట్టి పంపించాలి. అలా అని అందరికీ దానం చేయకూడదు. కొందరు సోమరిపోతులైన దృఢకాయలు నానా వేషాలు వేసుకుని వస్తారు. వాళ్లకు మాత్రం మనం దానం చేయడం అంటే వాళ్ళ సోమరితనాన్ని ఎక్కువ చేసినట్టే. అయితే అనాథలను, వికలాంగులను, ఆసక్తులను మాత్రం తప్పకుండా ఆదుకోవాలి. దీని సేవయే నిజమైన మాధవ సేవ. ఇంతటితో ఇవాళకి చాలిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. చదువురాని వాళ్ళకి చక్కని సంగతులు చెప్పి పుణ్యం కట్టుకున్నారమ్మా. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అంతా ఈశ్వర సంకల్పం. నాదేముంది నాయన, శివునాజ్ఞ లేకుండా చీనీనా కుట్టదు కదా. ఉంటామమ్మా. మంచిది. ఇందాకటి నుంచి ఇక్కడే కూర్చున్నావా? నేను చూడనే లేదు. ఏం చేస్తున్నావురా మూల కూర్చొని? హాయిగా పోయి తోటి పిల్లలతో ఆడుకోరాదట్రా. నువ్వు చెప్తున్న మాటలు వింటూ కూర్చున్నానమ్మా. ఇప్పటి నుంచి ఎందుకు నీకు పెద్ద పెద్ద కబుర్లు? ఏ వయసుకు తగిన లక్షణాలు ఆ వయసులో రాణిస్తాయి. తోటలోకి పోయి ఆడుకో. మంచి మాట వినడం తప్ప అమ్మా? మరి ప్రహ్లాదుడి వయసు ఎంతమ్మా? ధ్రువుడు ఎన్నేళ్ళవాడమ్మా? 2 మంచి మాటలు వినడానికి వయసుతో పని ఉందమ్మా. అబ్బబ్బబ్బబ్బ, నీతో ఎవ్వరూ వాదించలేరు బాబు. రేపటి పాఠాలు చదువుకోరాదట్రా. అన్నీ వచ్చేసాయమ్మా, కావాలంటే అప్పగిస్తాను. కళ్ళు లేని కబోదిన తల్లి, కనికరించి తల్లి. అమ్మా. అబ్బబ్బబ్బబ్బ, ఈ వేళప్పుడు మా ఇంట్లో అన్నం ఎక్కడుంటుందిరా? అమ్మా. నీకేం చెప్తుంటా, వెళ్తావా లేదా? వెళ్ళవే. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఏ వేళప్పుడైనా అమ్మా అన్నం అంటూ ఏ బిచ్చగాడు వచ్చినా విసుక్కోకుండా కసురుకోకుండా అంటూ ఇంటూ పెట్టి పంపించాలి. వెళ్ళవే. ఇదిగో నీ మొండి వేషాలు నా దగ్గర పనికిరావు. వెళ్ళకపోతే మెడపట్టి గెంటించేస్తాను.
మర్యాదగా బయటికి నడుస్తావా లేదా? వెళ్ళు. అంత కోపం ఎందుకు తల్లి, పోతానులే. ఇవాళ నా మీద ఏ తల్లికి దయగలుగుతుందో ఏమో. కడుపులో ఆకలి మంట రగిలిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి. కాస్తైనా కనికరం లేదా తల్లి? మాటలు బాగానే లేచావు. పోతలకి అడ్డమైన వాళ్ళకి వడ్డించడానికి అన్నం వండి రాసులు పోసుకుని కూర్చున్నాను అనుకున్నావా? మర్యాదగా బయటికి నడు. వెళ్ళు. అమ్మా అమ్మా, అబ్బా, వెళ్ళిపోయాడు రా బాబు. వీడిని పంపేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఈ రోజుల్లో ప్రతి వాడికి ముష్టి ఎత్తడం ఒక వృత్తిగా తయారైంది. చ చ చ చ చ చ. హరినారాయణ గోవింద, అర్జున సారథి గోవింద, అనాథ బంధో గోవింద, కరుణా సింధో గోవింద. శుభమ తల్లి, చల్లని తల్లి. దాన ధర్మాలకి నీ తర్వాతే ఇంకొకరిని చెప్పుకుంటాం. నీ చేతికి ఎదురులేదు. నీలాంటి ధర్మతరులు ఉండబట్టే ఈ కలియుగంలో మా లాంటి వాళ్ళం చల్లగా బతుకుతున్నాం. శుభమ తల్లి, శుభమ తల్లి. వస్తున్నా వస్తున్నా. ఉండండి శాస్త్రులు గారు, మీకోసం పళ్ళ నిండా బియ్యం పోసి సిద్ధంగా అట్టి పెట్టాను. పట్టుకొస్తాను, ఒక్క క్షణం ఆడండి. శుభమ్మ తల్లి, చల్లగా వర్దిల్లమ్మా. నీ వల్ల ఓ చిన్న సాయం కావాలమ్మా. తప్పకుండా చేస్తావు కదూ? చేస్తాను. అందరికీ దానం చేయకూడదు. కొందరు సోమరిపోతులైన దృఢకాయలు నానా వేషాలు వేసుకుని వస్తారు. వాళ్లకు మాత్రం మనం దానం చేయడం అంటే వాళ్ళ సోమరితనాన్ని ఎక్కువ చేసినట్టే. సందేహించకుండా అడగండి శాస్త్రులు గారు. మన భజన మండపానికి మెట్లు కట్టిస్తున్నామమ్మా. ఓ మెట్టు మీ పేరు మీదుగా కట్టించి రాళ్ల మీద మీ పుణ్య దంపతులు ఇద్దరి పేర్లు చెక్కించాలని అనుకుంటున్నాను. ఇదేం భాగ్యమా బంగారమా? తప్పకుండా ఇస్తానండి కావలసినంత పైకం. శాస్త్రులు గారు, మా పేర్లు మాత్రం బాగా కనిపించేటట్లు చెక్కించాలి సుమా. శిలాక్షరాల్లాగా నిలిచిపోయేట్టుగా చెక్కిస్తాను తల్లి. వెళ్ళొస్తాను సుబ్బమ్మ తల్లి. మంచిది శాస్త్రులు గారు, వెళ్ళిరండి. హరినారాయణ గోవింద. అమ్మా, నిన్నొక మాట అడుగుతాను, చెప్తావా? అడగరా, అడుగు. నీకెప్పుడు 1,00,000 ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు. కళ్ళు లేని కబోదొస్తే కసురుకుని వెళ్ళగొట్టానెందుకు? నిక్షేపంలాగా గుమ్మడికాయ లాంటి పొట్టతో ఉన్న సోమరిపోతు శాస్త్రుల గారికి పళ్ళ నిండా బియ్యం ఎందుకు పెట్టావు? ఇదేనా నువ్వింతసేపటి నుంచి చదివి చెప్పిన భాగవత పద్యాల సారం? బాగుంది నీ వరుస. చెప్పినవన్నీ చేయడం సాధ్యమవుతుందా వెరివాడ? అయినా నీ ధోరణి శృతి నుంచి రాకుండా పడుతుంది. నేను తప్పు మాట ఏమన్నానమ్మా? చెయ్యలేని మాట చెప్పడం దేనికి అని అడుగుతున్నాను. నార్మల్ గుడ్డు వచ్చి పిల్లలు వెక్కిరించినట్టుంది నీ ధోరణి. పుస్తకాల్లో మాట మస్తకాల్లోకి ఎక్కొద్దామా? మనం చెప్పేది ఇతరుల కోసమే కాని మన కోసం కాదన్నమాట. రేయ్, నీకు మరీ పొగరక్కిపోతోందిరా. చిన్న పెద్ద అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతావా? పద మీ నాన్న దగ్గరికి రా. రారా. నేనేం తప్పు మాట అన్నానమ్మా? తప్పో ఒప్పో మీ నాన్నగారే తేల్చి చెప్తారు. పద. ఊరుకుంటున్న కొద్దీ మిగిలిపోతున్నాం. ఏమండి ఏమండి, మీరు ఇంటి సంగతి పట్టించుకోవడం మానేశారు. ఏమైంది? నన్ను ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నాడు. చిన్నంతరం పెద్దంతరం బొత్తిగా లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఎందుకు కొనకాకుండా పోతున్నాడు. అలాగా? ఎలా కృష్ణ, అమ్మని ఏమన్నావరా? ముందు లెంపలు వేసుకుంటావా లేదా? తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలన్న సంగతి గుర్తు పెట్టుకో. నేనేమీ అనలేదు నాన్నగారు. నేను శాస్త్రులు గారికి స్వయం పాకం ఇస్తే వీడు నన్ను నానా మాటలు అన్నాడండి. గుడ్డివాడొస్తే ముష్టెందుకు పెట్టలేదని అడిగానండి, అంతే. సరేలే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను కనుక్కుంటాను వీడి సంగతి. మొక్కగా ఉండగానే వంచకపోతే మానయ్యాక వంగుతుందా? చూస్తూ ఊరుకుంటే చెడిపోతాడు. ఒరే కృష్ణ, రానన్న, ఇలా కూర్చో. నీ పనులు మీద కూర్చో. శ్రద్ధగా చదువుకోనన్నా. ఎందుకురా అమ్మతో నీకు తగవులు? నేను ఈనాడు ఈ వీధి ఉద్యోగం చేస్తున్నానంటే ఆనాడు అదే నా చిన్నప్పుడు నేను అష్ట కష్టాలు పడి చదువుకోబట్టే కదా. క్లాసు ఫస్ట్ వచ్చేటట్టు చదువుకోవాలి. నువ్వు ఒక గొప్ప డాక్టర్ కావాలరా. నేను శ్రద్ధగా చదువుతున్నాను నాన్నగారు. దండాలండి అయ్యగారు. ఎవరు నువ్వు? నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుంటున్నానండి. 2 నెలల క్రితం మా నాన్నగారు చనిపోయారండి. పరీక్ష ఫీజు కట్టాలి. ₹1 ఇప్పించండి. మీలాంటి ధర్మాత్ములు తలో కాస్త సాయం చేశారండి.
మీరు కూడా తోచింది ఇప్పిస్తే ఫీజు కట్టుకుంటానండి. ఇదిగోండి, హెడ్ మాస్టర్ గారు ఇచ్చిన పత్రం కూడా ఉంది. ఏది లేవు? ద బేరర్ ఆఫ్ దిస్ లెటర్ ఈజ్ ఎ వెరీ పూర్ బాయ్. అసలు మన దేశమే పేద దేశం, అందరం పేదవాళ్ళనే. హీఈస్ ఎ ప్రామిసింగ్ స్టూడెంట్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఇండస్ట్రియస్. మన వాళ్ళకి సిఫార్సు ఉత్తరాలు రాయడం తేలికైపోయింది, మాటలు విలువే తెలియదు మనకి. తీసుకో ఉత్తరం. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు, తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. పరీక్ష ఫీజు కట్టడానికి రేపు ఆఖరి రోజు సార్. ₹1 ఇప్పించండి బాబు గారు. ఐఎమ్ వెరీ సారీ. వెళ్ళు, నన్ను విసిగించుకో. నా దగ్గర ప్రస్తుతం పైసా కూడా లేదు. అనాథలను, వికలాంగులను, అశక్తులను మాత్రం తప్పకుండా ఆదుకోవాలి. దీని సేవయే నిజమైన మాధవ సేవ. నా మాటలు నమ్మకపోతే ఇగో ఇగో చూసుకో, నా మనీ పర్సు ఖాళీ. మరి వెళ్ళరా ఇంకా? సుబ్బారావు గారు, రండి రామారావు గారు. మీరు ఇంకా వెళ్ళలేదా? ఏమిటి సంగతి? మనకి కొత్తగా వస్తున్న ఆఫీసరు రేపు ఛార్జీ తీసుకుంటాడట. ఇవాళ పొద్దున్నే ఆయన రైల్లో వచ్చాడు. ప్లాట్ఫామ్ మీద స్వాగతం చెప్పి దండలు వేసి గృహప్రవేశం చేయించి వచ్చాము. ఎంత పని చేశారు? నాతో మాట మాత్రం చెప్తే నేను వచ్చేవాడిని కదా. మీకు తెలిసేమో అనుకున్నామండి. అయినా మునిగిపోయింది ఏమీ లేదులేండి. మనిషి నిదానస్తులే కనిపిస్తున్నాడు. పాత ఆఫీసర్ లాగా హళ్ళు పిల్లుమంటూ చింగులు నొక్కే రకం కాదులే. ఎందుకైనా మంచిదని ఎల్లుండి ఆయనకి స్వాగతం చెప్తూ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం. భలే మంచి పని తలపెట్టారు. మంచి పార్టీ ఇవ్వాలి. 2 స్వీట్లు, 2 హాట్లు, ఇంకా ఐస్ క్రీము. మన పార్టీతో ఆయన ఐస్ అయిపోవాలంటారు అంతేనా? అవునవును, మంచి పార్టీ ఇచ్చి ముందుగానే ఆయన మనం మంచి చేసుకోవాలి. లేకపోతే మన ఆటలు సాగనివ్వరు. అందుకే కదండి ఇంత హడావుడిగా వచ్చాము. మీరే బోడీ చేయాలి. చందా లిస్టు పట్టుకొచ్చాం. ఏది ఆ లిస్టు? ఇదిగో, ముందుగా నా చందా ₹20 ఇస్తాను, సరేనా? పేద విద్యార్థికి ₹1 ఇవ్వమంటే లేదన్నావే, ఇప్పుడు వీళ్ళకి ₹20 ఎందుకు ఇచ్చావు? ఎందుకింత అబద్ధం ఆడటం ఆ పేద విద్యార్థితో? యుక్తిగా తప్పించుకోపోతే ఆ బీద పిల్లవాడు సెమిలాగా పట్టుకుని వదలడు. అడిగిన ప్రతి వాళ్ళకి దాన ధర్మాలు చేయడానికి మనం లక్షాధికారులం కాదు కదా. ఆ అబ్బాయి అడిగింది పాపం ₹1 నాన్న. నువ్వు నోరు మూసుకుని స్కూలుకు పో. అనవసరమైన ప్రసంగాలు చేస్తే చెంప చెల్లు అంటుంది. పిల్లలు నమస్కారం. ఎందుకు అట్లా కాకి గోలు చేస్తారు? ఇది బడి అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? చేపల బజార్ పక్కనే ఉంది సార్. కొంచెం చెమరలో ఎక్కడిస్తాను. అంత సైలెంట్ గా కూర్చోవాలి. రేపు మన స్కూల్ కి డిఈఓ దొరగారు తనిఖీకి వస్తున్నారు. మన క్లాసుకు కూడా వస్తున్నారు. మిమ్మల్ని భూమి ఆకారం ఎట్లా ఉంటుంది అని అడిగితే ఏం చెబుతారా? నువ్వు చెప్పరా. భూమి చదరంగా ఉంటుందని చెప్తాం సార్. తప్పు తప్పు. ఇదిగా, నా పొడుంకాయ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయితే మామూలు రోజుల్లో గుండ్రంగాను, సెలవు రోజుల్లో చదరంగా ఉంటుందని చెప్తాను సార్. ఎందుకన్నా? ఎందుకేమిటి సార్? మామూలు రోజుల్లో మీరు స్కూల్ కి తెచ్చుకునే పొడుంకాయ గుండ్రంగా ఉంటుంది. సెలవు రోజుల్లో మీరు వాడే మాస్టర్ గారు, సెలవు రోజుల్లో మీరు వాడే పొడుంకాయ, వెండి పొడుంకాయ చదరంగా ఉంటుంది కదండి. నేను చూడలేదనుకున్నారా ఏంటి? ఏది కాదు, ఎట్లా మీరు నేను చెప్పినట్టు చెయ్యండి రా. ఇదిగో, మనమేమో మన తెలుగు వాచకంలో 1వ పాఠం ఒకటే పూర్తి చేసాం.